హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మై స్టైల్ తెలుగు. ఇప్పుడు మనం బ్లౌజ్కి వెనకాల పాట్ నెక్ అయినా సరే డ్రాప్ నెక్ అయినా కట్ చేసుకున్నప్పుడు లైనింగ్ బ్లౌజ్ అయితే ఏం చేస్తామండి, లైనింగ్ని ఇటువైపుకి తిప్పేసి మనం కుట్టేస్తాం కదా. అలా కాకుండా లైనింగ్ బ్లౌజ్ కాదనుకోండి, ఏం చేయాలనేది ఇప్పుడు నేను చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తున్నానండి. ఇప్పుడు నెక్ నేను ఇదే క్లాత్లో మిగిలిన వేస్ట్ క్లాత్ అనేది తీసుకొని దాని మీద ఈ నెక్ని కరెక్ట్గా ప్లేస్ చేశాను. ఉగ్గులు లేకుండా ప్లేస్ చేసిన తర్వాత ఇలాగ నేను చాక్ పీస్తో ఆ నెక్ షేప్ అనేది మార్కింగ్ చేస్తున్నాను అనమాట. కదలకుండా ఉగ్గులు లేకుండా చూసుకొని ఆ నెక్ షేప్ కరెక్ట్గా వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. మిగిలి ఉన్న వేరే క్లాత్ అయినా తీసుకోవచ్చు, బ్లౌజ్లో మిగిలిన క్లాత్ అయినా తీసుకోవచ్చండి. దాని మీద పెట్టి ఇలా నెక్ షేప్ అనేది కరెక్ట్గా డ్రా చేయాలన్నమాట. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మామూలుగా మనకి నెక్ అనేది ఇప్పుడు కుట్టుకుంటూ వస్తున్నాను ఒక పావించు ఖర్చులో. ఇప్పుడు నేను చాక్ పీస్తో డ్రా చేశాను కదా, ఆ డ్రా చేసిన పాయింట్ అనేది నాకు గుర్తుగా తెలుస్తుందనమాట. నెక్ అటు ఇటు కదలకుండా కరెక్ట్గా ఉందా లేదా అనేది నాకు గుర్తుగా తెలుస్తుందనమాట. ఆల్రెడీ నేను నెక్ ఏ షేప్లో రావాలనుకుంటున్నానో ఆ షేప్లో నేను చాక్ పీస్తో డ్రా చేశాను కాబట్టి నాకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్ ఇటు జరగదు అటు జరగకుండా నాకు ఒక అంచనా అనేది తెలుస్తుందన్నమాట. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వల్ల మనం సింపుల్గా పని చేసుకోగలుగుతాము, తొందరగా అవుతుందన్నమాట. ఇప్పుడు నెక్ నాకు అంచనా తెలుస్తుంది కాబట్టి నేను కరెక్ట్ వేలోనే నెక్ అనేది సాగకుండా కరెక్ట్ వేలో కుట్టుకుంటూ చివరి వరకు వచ్చేస్తాను. తర్వాత మనకి లోపల ఉన్న పీస్ అంతా వేస్ట్ పీస్ అంతా కట్ చేసేస్తాం అనమాట. అంటే ఫ్యూజన్ పేపర్తో వేయడం ఇటువంటివి రావు కదండి కొంతమంది బిగినర్స్కి. అటువంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు బ్లౌజ్లో మిగిలిన క్లాత్ ఉంది కాబట్టి నేను వేశాను, లేకపోతే వేరే వేస్ట్ క్లాత్ ఏదైనా సరే తీసుకొని సేమ్ ఇలాగే డ్రా చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, నేను చివరి వరకు స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత నెక్ మధ్యలో ఉన్నదంతా కట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు నేను గీత పెట్టాను కాబట్టి ఆ గీత అంచనా ప్రకారంగానే కుట్టుకుంటూ రావాలి. ఇలాగా ఒక పావించి ఖర్చు ఉండేలాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న ఈ పీస్ అంతా కట్ చేసేస్తాం అనమాట. మొత్తం కట్ చేసేసిన తర్వాత మామూలుగా మనం నెక్ ఎలా తిప్పుతామో ఆ విధంగా ఇప్పుడు తిప్పచ్చు. మనకి నెక్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇలా చిన్న స్లిట్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత ఇలా లోపలికి మిగిలిన క్లాత్ని ఫోల్డ్ చేసేయడం అనమాట. లోపల వైపుకి ఫోల్డ్ చేసేసి పైన ఒక టాప్ స్టిచ్ అనేది ఇచ్చేస్తే సరిపోతుంది. మామూలుగా మనం నెక్ పట్టి ఎలా వేసుకుంటామో అలా అనమాట. నెక్ పట్టికి అయితే క్రాస్ పీస్ తీసుకున్నప్పుడు ఇటువంటి పాట్ నెక్ దగ్గర అదిని ఎలా తిప్పాలో కరెక్ట్గా రాదనమాట, కరెక్ట్ షేప్ రాదు. ఇప్పుడు నేను చెప్పినట్టయితే ఆటోమేటిక్గా మీకు పాట్ నెక్ అయినా సరే డ్రాప్ నెక్ అయినా సరే చాలా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. లోపలికి తిప్పేసి పైన ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది, నీట్గా ఉంటుందన్నమాట. ఇది చాలామంది బిగినర్స్కి యూజ్ అవుతుందండి, అందుకే ఈ టిప్ అనేది షేర్ చేశాను అనమాట. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వాలంటే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేసి పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అయితే వస్తాయన్నమాట. అంటే మనకి బ్లౌజ్ అనేది తొందరగా అయిపోవాలి, ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు, ఫాస్ట్గా అవ్వాలి అనుకున్నప్పుడు ఇటువంటి టిప్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఇందులో నేను చాలా సింపుల్గా చెప్పాను, పెద్ద కష్టపడాల్సింది ఏమీ లేదు. ఎటువంటి వేస్ట్ క్లాత్ తోటైనా సరే మనం నెక్ లైన్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను బటన్ పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి నేను చిన్న తాడు లాంటిది వేసాను అనమాట. ఒకవైపు వేసి పైన అంతా టాప్ స్టిచ్ ఇచ్చేసాను. నెక్ అనేది ఇలా ఈ విధంగా నీట్గా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మనకి పైన చూడడానికి లుక్ చాలా నీట్గా ఉంటుంది.